వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో కాస్ యొక్క రిడక్షన్ ఫార్ములా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో నేను సైన్ యొక్క రిడక్షన్ ఫార్ములా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కావాలంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది, మా ఛానల్లో మ్యాథమెటిక్స్ 2B ప్లేలిస్ట్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. ఓకే, సో ఫైండ్ ద రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటెగ్రల్ కాస్ పవర్ nx dx. సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే let in is equal to ఇంటెగ్రల్ కాస్ పవర్ nx dx. అవునా, మరి దీన్ని రెండుగా స్ప్లిట్ చేసుకుంటాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఎలా స్ప్లిట్ చేసుకుంటానంటే కాస్ పవర్ n-1x ఇంటూ కాస్ ఎక్స్ గా రాసుకుంటాను. ఎందుకు అలా రాసుకుంటున్నానంటే ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ n-1, మల్టిప్లై చేసినప్పుడు పవర్స్ యాడ్ అయిపోతాయి. సో కాస్ పవర్ n-1 ప్లస్ 1 x dx గా రాసుకోవచ్చు. సో మొత్తానికి మనకు మళ్ళా కాస్ పవర్ nx dx వస్తుంది. అందుకే దీన్ని రెండుగా స్ప్లిట్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇంటెగ్రల్ కాస్ పవర్ n-1x ఇంటూ కాస్ ఎక్స్ dx గా రాసుకున్నాం. అవునా, తర్వాత ఇప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ యూజ్ చేస్తా. ఐబిపి రూల్ ఏంటి అంటే ఫార్ములా రాస్తాను చూడండి. ఇంటెగ్రల్ u dv is equal to uv మైనస్ ఇంటెగ్రల్ v du. ఇందులో u ఏది అంటే ఇది u కాస్ పవర్ n-1x. ఇదంతా ఇంక్లూడింగ్ dx కాస్ ఎక్స్ dx అంతా dv అవుతుంది. సరేనా, v కాదు dv అవుతుంది. ఈ రౌండ్ ఆఫ్ చేసినానే ఇది dv అవుతుంది, ఏదైతే అండర్లైన్ చేసినానే అది u అవుతుంది. సరేనా, సో కింద అదే రాసుకుంటాను. u ఏది dv ఏది సపరేట్ గా రాసుకుంటాను. బాగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. లెట్ u is equal to కాస్ పవర్ n-1 x గా రాసుకుంటాను. dv is equal to ఏంటి కాస్ ఎక్స్ dx గా రాసుకుంటాను. అవునా, సో యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తాను అంటే d బై dx తీసుకుంటాను. సో du బై dx ఈజ్ ఈక్వల్ టు d బై dx ఆఫ్ కాస్ పవర్ n-1 x. అవునా, మనందరికీ తెలుసు d బై dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ sin x ఫార్ములా అందరికీ తెలుసు. కానీ ఆ ఫార్ములా మనము యూజ్ చేసేదానికి లేదు, ఎందుకంటే ఇక్కడ కాస్ పవర్ n-1 x ఉంది. సో పవర్ ఫార్ములా యూజ్ చేయాలి. పవర్ ఫార్ములా అంటే ఏది x పవర్ n ఫార్ములా ఏమి n ఇంటూ x పవర్ n-1. సో n అంటే ఏమి n-1 కింద ఇక్కడ రాసుకుంటాను. కాస్ పవర్ n-1 లో ఒకటి తగ్గిస్తే n-2x ఇంటూ d బై dx ఆఫ్ ఏం రాసుకోవచ్చు కాస్ ఎక్స్ రాసుకోవచ్చు. అవునా, కానీ d బై dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ sin x. సో మైనస్ నేను ముందుకు రాసుకున్నాను. మైనస్ ఆఫ్ n-1 కాస్ పవర్ n-2x d బై dx ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ sin x, కానీ మైనస్ నేను ముందే రాసుకున్నాను కాబట్టి కేవలం sin x మాత్రమే రాసుకుంటాను. ఇదంతా దేని వాల్యూ అంటే du బై dx. కానీ మనకు ఫార్ములాలో du మాత్రమే చాలు, బై dx అవసరం లేదు. కాబట్టి ఈ బై dx డివైడెడ్ బై dx ఇక్కడికి తెచ్చుకుంటాను, అక్కడ డివైడ్ చేస్తా ఉంది కాబట్టి ఈ సైడ్కి వస్తే మల్టిప్లై చేస్తుంది. సో ఇంతవరకు అయితే మీకు ఈజీగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఇంటెగ్రల్ dv అంటే ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ dx ఫైండ్ అవుట్ చేస్తాను. ఇంటెగ్రల్ dx అంటే x, అదే విధంగా ఇంటెగ్రల్ dv మీన్స్ v అవుతుంది, ఇంటెగ్రల్ కాస్ ఎక్స్ మీన్స్ sin x అవుతుంది. అవునా, సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఎక్కడైతే మీరు ఇక్కడ స్టాప్ చేసేసినారో మళ్ళీ కంటిన్యూ చేయాలా. థర్డ్ స్టెప్ ఈ విధంగా రాయాలా. ఇంటెగ్రల్ ఈ విధంగా ఉంది, దీన్ని ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో బాగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. in is equal to uv. u అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది కాస్ పవర్ n-1 x. v ఎంత అంటే sin x. సో uv ఎంత అవుతుందంటే కాస్ పవర్ n-1 x ఇంటూ sin x గా రాసుకోవచ్చు మైనస్ ఇంటెగ్రల్ v du. v అంటే ఎంత sin x, du అంటే మీకు పైన ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తోంది, కాకపోతే du మొత్తం ఇదంతా duనే. అందులో du లో మైనస్ ఉంది కాబట్టి ముందరున్న మైనస్ ని నేను ప్లస్ గా రాసుకుంటాను. రిమైనింగ్ థింగ్స్ అంతా బ్రాకెట్ లోపల రాసుకుంటాను. n-1 కాస్ పవర్ n-2x ఇంటూ sin x గా రాసుకుంటాను. అవునా, తర్వాత లాస్ట్ లో ఏం రాస్తానంటే dx రాస్తాను. సరిపోయిందా? సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ఇది లాస్ట్ వరకు అలాగే వస్తూ ఉంటుంది, కాపీ పేస్ట్. అంటే
అది అట్లే రాసుకుంటూ ఉండాలా, దెర్ ఈస్ నో చేంజ్ అట్ ఆల్. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. IN ఈజ్ ఈక్వల్ టు కాస్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్. ఇక్కడ ప్లస్ రాసి n-1 ఇంటెగ్రల్ బయట రాసుకుంటాను బికాస్ దట్ ఈజ్ ఏ కాన్స్టెంట్. అవునా? సో n-1 బయట రాసుకుంటాను, ఇంటెగ్రల్ రాసుకొని సైన్ ఎక్స్ లోపల వెళ్ళి ఈ సైన్ ఎక్స్ ని మల్టిప్లై చేస్తుంది. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే విల్ గెట్ సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఇన్సైడ్ ద బ్రాకెట్ ఏం రాసుకోవచ్చు అంటే కాస్ పవర్ n-2x అలాగే ఉంటుంది. సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ మీన్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ గా రాసుకోవాలి, బయట dx రాసుకోవాలి. అవునా? కానీ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా మీ అందరికి ఐడియా ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ లో IN అలాగే రాసుకుంటాను, కాస్ పవర్ n-1x కూడా అలాగే ఉంటుంది, సైన్ ఎక్స్ కూడా అలాగే ఉంటుంది, ఇదేమి చేంజ్ అవ్వదు, ప్లస్ n-1 అలాగే ఉంటుంది, ఇంటెగ్రల్ అలాగే రాసుకుంటాను. కాస్ పవర్ n-2x కూడా నో చేంజ్ అట్ ఆల్. కానీ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్ లో నేను ఏం రాస్తానంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా, అది సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే 1 కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేశాను. సో లాస్ట్ లో dx రాసుకున్నా. సో నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తానంటే కాస్ పవర్ n-2x ఇంటూ 1 అంటే అదే వస్తుంది, దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే -2 + 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అదే మీరు నెక్స్ట్ స్టెప్ లో బాగా అబ్జర్వ్ చేయాలి. సో IN ఏమో ఇలాగే ఉంటుంది LHS లో, ఈ టర్మ్ కూడా నేను చెప్పాను లాస్ట్ వరకు ఏమి చేంజ్ అవ్వదు అలాగే వస్తుందని. కాస్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటిగ్రల్. ఇక్కడ మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి, కాస్ పవర్ n-2x ఇంటూ 1 అంటే కాస్ పవర్ n-2x అలాగే వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఈ టర్మ్ ని ఈ టర్మ్ తో మల్టిప్లై చేస్తే -2 + 2 అనేది క్యాన్సిల్ అయిపోయి కాస్ పవర్ nx వస్తుంది. లాస్ట్ లో బయట హోల్ dx గా రాస్తే సరిపోతుంది. అవునా? తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే n-1 ఈ 2 టర్మ్స్ కి సపరేట్ గా రాసుకోవాలి, ఇంటెగ్రల్ కూడా ఈ 2 టర్మ్స్ కి సపరేట్ గా రాసుకోవాలి, dx కూడా ఈ 2 టర్మ్స్ కి. ఎప్పుడైతే బ్రాకెట్ రిమూవ్ చేస్తామో నేను ఇంటెగ్రల్ dx n-1 2 టర్మ్స్ కి సపరేట్ గా రాసుకుంటాను. IN ఈజ్ ఈక్వల్ టు దీన్ని అదే సేమ్ అట్లే రాసుకోవాలి, కాస్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటెగ్రల్ కాస్ పవర్ n-2x dx minus of n-1 minus of n-1 ఇంటెగ్రల్ కాస్ పవర్ nx dx గా రాసుకున్నాం. అవునా? కానీ స్టార్టింగ్ లో మీరు ఇంటెగ్రల్ కాస్ పవర్ nx dx ని ఏమనుకున్నారు ఒక్కసారి చూడండి. ఇంటెగ్రల్ కాస్ పవర్ nx dx ని IN అనుకున్నారు కాబట్టి ఇదేమవుతుంది అంటే ఇదంతా IN అయిపోతుంది. మరి ఇది IN అయినప్పుడు దీన్ని IN-2 గా రాసుకోవచ్చా లేదా? సో IN-2 గా నెక్స్ట్ స్టెప్ లో రాసుకుంటాను, దీన్ని IN గా రాసుకుంటాను. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో IN అలాగే ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో, కాస్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ అలాగే ఉంటుంది, ప్లస్ n-1 ఇదంతా IN-2 గా చేంజ్ అవుతుంది, మైనస్ ఆఫ్ n-1 IN గా రాసుకున్నాను. లాస్ట్ టర్మ్ ని ఇంటెగ్రల్ కాస్ పవర్ nx dx ని దీన్ని IN గా రాసుకున్నాను. అబ్జర్వ్ చేయాలి మీరు. అవునా? సో రాసుకున్న తర్వాత ఈ మైనస్ ఆఫ్ n-1 IN ని LHS కి తీసుకుంటాను, అంటే ఆల్రెడీ LHS లో IN ఉంది కాబట్టి ఈ టర్మ్ ఈ సైడ్ కి వస్తే ఏమవుతుంది, n-1 IN గా మారుతుంది, n-1 IN గా మారుతుంది, ప్లస్ IN ముందు నుంచి ఉంది. సో ఇక్కడ నేను రబ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఆ సైడ్ కి తెచ్చుకున్నాను. ఈ రెండిట్లో మనం ఏం కామన్ చేయొచ్చు, IN కామన్ చేయొచ్చు. ఎప్పుడైతే IN కామన్ చేస్తామో సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్, ఎలా రాసుకోవచ్చు అంటే n-1 + 1 గా రాసుకోవచ్చు. ఎందుకంటే IN రెండు టర్మ్స్ లో IN కామన్ చేశాను, అందుకే n-1 + 1 ఇంటూ IN గా రాసుకున్నాను. ఇదేమో కాపీ పేస్ట్ అలాగే వస్తుంది, కాస్ పవర్ n-1x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n-1 IN-2. అవునా? తర్వాత ఇక్కడ +1 -1 విల్ గెట్స్ క్యాన్సిల్, n మాత్రమే ఉంటుంది. ఇక్కడ n మల్టిప్లై చేస్తా ఉంది IN ని, కానీ ఆ సైడ్ కి వెళ్తే ఇక్కడికి వెళ్తే n డివైడ్ చేస్తుంది. సో n RHS కి వెళ్తే ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది. సో ఇది రిడక్షన్ ఫార్ములా ఫర్ ఇంటెగ్రల్ కాస్ పవర్ nx dx. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.